హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట అయితే నేను వంకాయ తాలింపు అయితే చేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయి కాయలు. మనం లేతవి తీసుకోకూడదండి. లేతవి తీసుకుంటే మరి తాలింపు అనేది బాగా ముద్ద ముద్దగా అయిపోతుంది. మరీ ముదిరి కూడా తీసుకోకూడదు. ఈ సైజు ఉండాలండి. కొద్దిగా లేతగానే ఉండాలి. చూపిస్తాను చూడండి సైజు. ఇలాంటి సైజు అనేది మనం తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. వాష్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు పక్కన పెట్టేసుకొని మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకుందామండి. మంచినీళ్ళు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఎందుకంటే ఉప్పు వేసుకుంటే మనకి వంకాయలు అనేది నల్లబడకుండా ఉంటాయి. మనకి వంకాయలు కరుణ వచ్చేస్తాయండి నల్లబడితే. అందుకని కొంచెం ఉప్పు వేసేసి కట్ చేసుకుందాం. చూడండి ఉప్పు వేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం వంకాయలు. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకొని మనం వంకాయలు ఎలా ఉండేది మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ ఉండాలండి. ఇలాగుంటే మనకి తాలింపు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేను ఎంతంతే కట్ చేస్తున్నాను మీకు చూపిస్తాను. మరీ పెద్దవి కట్ చేసామనుకోండి ఉడకటానికి ఆగటానికి చాలా టైం పడుతుంది. మనకి ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ సైజు అయితే మనకి తొందరగా కుక్ అయిపోతాయి. చూడండి ఈ సైజు, అప్పుడైతే మనకి తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా నేను అన్నీ కట్ చేసుకుంటానండి. వంకాయలు కట్ చేసేసుకొని చూపిస్తాను. చాలామందికి వంకాయలు అంటే కరుణ పడతాయి ఏగేటప్పుడు అంటారు కదండి. ఇలా ఉప్పు వేసిన వాటర్లో వేసుకోండి, కరుణ అనేది పట్టదు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ సైజు అయితే మొత్తం కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకుంటానండి నేను. సరే చూపిస్తాను తర్వాత. చూడండి అన్ని వంకాయలన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ అంటించేసుకొని ఒక బాణలు అయితే పెట్టేసుకున్నాను. బాణలు పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. కొద్దిగా మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసానండి. మన పోపు గింజలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వంకాయలో. మధ్య మధ్యలో తగులుతూ ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. తుంచి 2 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, తెల్లగడ్డ అంటారు కదా, కచ్చా పచ్చగా దంచి వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు, చూడండి పోపు వేగింది కదా. ఇప్పుడు మనం వంకాయలు నీళ్ళలో వేసుకున్నాం కదండి, అవి పారేసేసి మళ్ళీ మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత వంకాయలు దీంట్లో వేసుకుందాం. మంచినీళ్ళతో ఒకసారి వాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి వంకాయలు కరుణ అనేది పోతుంది. మనం ఉప్పు నీళ్ళలో కడుక్కున్న తర్వాత మళ్ళీ మనకి ఫ్రెష్ వాటర్లో కడుక్కోవాలండి ఒకసారి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా మెత్తబడిద్దాం వంకాయని. అప్పుడే ఉప్పు వేయద్దండి, కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకుందాం అండి. ఇప్పుడే వేయొద్దు, కొంచెం ఈ వాటర్ అంతా పోతుంది. అందుకని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం వంకాయల్ని. చూడండి 1 నిమిషం పాటు వేపుకున్నానండి. కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. మన వంకాయ తాలింపుకి ఎంత పడుతుందో తెలుసుకొని నేనైతే చూడండి ఒక 3/4 స్పూన్ వేస్తున్నాను. ఎందుకనంటే మనకు వంకాయ పడుతుందండి 1/2 కిలో కాబట్టి. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. బాగా వంకాయ ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, ఈ సాల్ట్లోంచి వాటర్ అనేది ఇంకా బయటకు వచ్చి మనకి వంకాయ కూడా ఇంకా మనకి నీళ్లు పోయాల్సిన అవసరమే లేదండి. దీంట్లోనే మనకి వాటర్ బయటకు వచ్చి కుక్ అయిపోతుంది. సరేనండి, మూత పెట్టేసి నేను కుక్ చేసుకుంటాను. మనం మీడియంలో పెట్టుకోండి, లేదంటే మనకి ఏదైనా పని ఉందనుకుంటే సిమ్లో పెట్టేసి వదిలేసినా కానీ వేగుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సరేనండి, వేగిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి మనకి వంకాయ అనేది ఎలా బాగా ఫ్రై అయిపోయిందో చూసారు కదా. మెత్తగా ఉడికిపోయిందండి మనకి వంకాయ. చూపిస్తున్నాను చూడండి, అసలు మెత్తగా ఉడికిపోయింది వంకాయ. ఇంత బాగా సిమ్లోనే పెట్టేసి మనకు అడుగు అనేది మాడనీయకుండా వేయించేసుకోండి. సరేనండి, ఇప్పుడు నేను మన ఛానల్లో చేశాను కదండి మునగాకు పొడి. చూసారు కదా, పప్పులు అన్నీ వేసి ఉంటాయి కదా ఈ మునగాకు పొడిలో, అదైతే వేసుకుంటున్నాను.
శనగపప్పు పొడి తినే శనగపప్పు పొడైనా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేనైతే హెల్తీగా తిందామని చెప్పేసి ఇట్లా కూడా మునగాకు పొడి వేసుకున్నామంటే దీంట్లో మినపప్పు పచ్చెనపప్పు అన్నీ వేసాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా మునగాకు పొడి చేసుకొని ఇలా చేసుకోండి. మన ఛానల్లో ఉంది, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సరేనండి, ఇలాగ మునగాకు పొడి వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుందామండి. మునగాకు పొడిలో చుక్క నూనె కూడా వేయలేదండి, అంత బాగా చేశాను. చూసారు కదా, నేను ఎందుకు సాల్ట్ తగ్గించి వేసానంటే ఇందాకనే ఈ మునగాకు పొడిలో మనం వేసుకుంటాం కదండి, అది ఉంటుంది కదా, ఇప్పుడు 2 ఈక్వల్గా అడ్జస్ట్ అయిపోతాయి. సరేనండి, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మన వంకాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి, కలిపేసుకొని కొత్తిమీర ఇప్పుడే వేసాం కాబట్టి ఈ వేడికి కొత్తిమీర స్మెల్ అనేది చాలా బాగుపడుతుంది. చూసారు కదా ఎలా ఉందో వంకాయ తాలింపు మీకు చూపిస్తాను చూడండి. చూస్తుంటేనే మీకు నోరూరిపోతుంది కదండి. ఇవాళ వీడియో అయితే వంకాయ తాలింపు అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి.